ఈరోజు వీడియోలో మెయిన్ స్టోరీ ఏంటంటే సీత మామగారికి లొంగిపోయింది. ఏ విధంగా లొంగిపోయిందో, ఎలా తనని వశపరుచుకున్నాడో తెలుసుకోవాలంటే వీడియో చూడండి. సీత కళ్ళల్లో కనిపిస్తున్న ఆ అయోమయాన్ని, మానసిక నరకాన్ని చూసి మామగారి ముఖంలో ఒక రకమైన పైశాచిక ఆనందం వికసించింది. ఆమెను మానసికంగా దెబ్బతీసి తన బుట్టలో వేసుకోవాలనే ఆయన పథకం పారుతుందని ఆయనకు అర్థమైంది. ఏంటమ్మా సీత, ఆలోచించుకున్నావా? నా మాట నమ్ము. ఈ ఇంటి గుట్టు బయటపడకుండా నీకు ఓ బిడ్డ దక్కుతుంది. ఊహించుకో. ఆ బిడ్డ ముద్దు ముద్దు మాటలు అంటూ జాలి నటిస్తూనే ఆయన మాటల్లో విషాన్ని చిలికాడు. బయటకు ఆత్మీయుడిలా కనిపిస్తున్న ఆయన కళ్ళల్లో కామం, కపటం స్పష్టంగా తెలుస్తున్నాయి. సీత దిక్కుతోచని స్థితిని ఆసరాగా చేసుకొని ఆమె బలహీనతపై దెబ్బ కొట్టానన్న గర్వం ఆయనలో కనిపించింది. ఆమె తలదించుకొని నిశ్శబ్దంగా నలిగిపోతుంటే తన పైశాచిక ఆలోచన నెరవేరుతుందనే తృప్తితో ఆయన మనసులోనే నవ్వుకున్నాడు. సీత మనసులోని మాతృత్వపు ఆరాటం, సమాజం సూటిపోటి మాటలతో వేసిన బంధనాలు ఆమె ఆత్మగౌరవాన్ని ఓడించేశాయి. వేరే దారి లేక ఆ భయంకరమైన నరకానికి సీత లొంగిపోయింది. ఆమె లొంగిపోవడం చూసి మామగారి ముఖంలో విజయాహంకారం, పైశాచిక ఆనందం తాండవించాయి. తన కపట బుద్ధితో, కుట్రలతో ఒక అబల ఆత్మవిశ్వాసాన్ని నిలువున తొక్కేశాననే గర్వంతో ఆయన మనసులోనే విర్రవీగాడు. బాహ్య ప్రపంచానికి నైతికతలు వల్లించి ఆ మనిషి స్వార్థం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతాడని ఆ నిమిషంలో నిరూపించుకున్నాడు. సీత మాత్రం కళ్ళెంబడి నీళ్లు కారుతుంటే శవంలా పడి ఉంది. కట్టుకున్న భర్తకు ద్రోహం చేస్తున్నాననే నేర భావన ఒకవైపు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాననే బాధ ఆమె గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. తప్పు చేస్తున్నానని తెలిసి పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పాతాళంలోకి జారిపోయిన సీత తన జీవితంలో అంతర్సౌందర్యాన్ని, ప్రశాంతతను శాశ్వతంగా కోల్పోయింది. ఒక్కసారి లొంగిపోవడమే సీత జీవితంలో చేసిన అతిపెద్ద తప్పైపోయింది. ఆమె బలహీనతను ఆసరాగా చేసుకుని ఆ మామగారు అక్కడితో ఆగకుండా రోజు ఏదో ఒక నెపంతో ఆమెను భయపెడుతూ, బెదిరిస్తూ గదిలోకి రమ్మని సతాయించడం మొదలుపెట్టాడు. తీరా గదిలోకి వెళ్ళాక, ఏమే, ఒకసారి వచ్చాక మళ్ళీ ఈ ప్రతివ్రత వేషాలేంటి? నీ మంచి కోసమే కదా చెప్పేది. మాట వినకపోతే ఈ విషయం బయటపెట్టి నీ పరువు తీస్తా అంటూ పొగరుగా, పైశాచికంగా బెదిరించేవాడు. రోజు చీకటి పడుతుందంటేనే సీత గుండెల్లో గుబులు మొదలయ్యేది. ఇంటి పనుల్లో మునిగిపోయినట్లు నటిస్తున్నా లోపల భయంతో వణికిపోయేది. ఆయన అడుగుల చప్పుడు వినబడితే ఆమె ఒళ్ళు గగుర్పొచ్చేది. ఒకవైపు భర్త అమాయకమైన ప్రేమ, మరోవైపు మామగారి నిరంతర వేధింపులు. ఈ రెండిటి మధ్య సీత ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతుండేది. తనను తాను అసహ్యించుకుంటూ ఈ దారుణమైన వలయం నుంచి ఎలా బయటపడాలో తెలియక అల్లాడిపోతుంది. సీతకు నచ్చజెప్పే శక్తి లేదు, ఎదిరించే
ధైర్యము నశించింది. ఇది నా నుదిటి రాత. నేను పడాల్సిందే, అనుభవించాల్సిందేనేమో అని సరిపెట్టుకుంటూ మనసంతా చంపుకొని ఆయన కోరికలకు నిశ్శబ్దంగా సహకరిస్తూ పోయింది. ఆ క్షణాల్లో ఆమె శరీరం మాత్రమే అక్కడుండేది. ఆమె ఆత్మ మాత్రం ఎప్పుడూ దూరంగా వెళ్ళిపోయింది. తనపై తనకే ద్వేషం కలిగేది. అద్దంలో తన రూపాన్ని చూసుకోవడానికి కూడా భయపడేది. ఆయన స్పర్శ తగిలిన ప్రతిసారి శరీరం అసహ్యంతో వణికిపోయినా పెదవి విప్పి ఒక్క మాట కూడా అనలేకపోయేది. మామగారు మాత్రం ఆమె నిశ్శబ్ద లొంగుబాటును తన విజయంగా భావిస్తూ మరింత నీచంగా ప్రవర్తించేవాడు. సీత ఆ నరకాన్ని ప్రతిరోజు అనుభవిస్తూ మూగగా కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చెయ్యలేని స్థితికి చేరుకుంది. ఇంతకీ అసలు తన ఆశ నెరవేరిందో లేదో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. సరే అండి, మరి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.